శాశ్వత శరణం గురు పూజ వందనం హృదయార్చన భరతి గురు భక్తి పాద శరణం అందుకే ఈ దేశంలో ఒక అలవాటు ఉండేది. కొత్తగా ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే కనీసంలో కనీసం ఒక్క 3 రోజులైనా గోసేవ చేసేవారు. ఎందుకు అంటే ఆ గోసేవ చేసినటువంటి కారణం చేత సమస్త దోషములు ఉపశమించి సత్సంతానం కలుగుతుంది. గోసేవ ఇవ్వలేనటువంటిది లేదు. ఇది నా మాట కాదు. ఒకప్పుడు వశిష్ఠుడే ఇక్ష్వాకు వంశంలోనే పుట్టినటువంటి సౌదాసుడన్న రాజుతో చెప్తాడు, ఈ లోకంలో అన్ని కోర్కెలను వర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనము ఒక్కటే గోసేవ. గోవు ప్రదక్షిణం, గోశాలని నిర్మించడం, గోవుని పూజించడం, గోవు పట్ల పరమ భక్తితో ప్రవర్తించడం. గోవు లాంటి జీవి ఇక భూమండలంలో లేదు అని చెప్తాడు. కాబట్టి రఘువంశంలో అంత అద్భుతమైనటువంటి మహాపురుష జననం దేని వలన జరిగినది అంటే కేవలముగా గోసేవ వలన రఘుమహారాజు గారు జన్మించాడు. గోవుని సేవించినటువంటి కారణం చేత అక్రూరుని వంటి మహాభక్తుడు జన్మించాడు. అక్రూరుని యొక్క తండ్రి శ్వఫల్గుడు. శ్వఫల్గుడు ఋష్యశృంగుడు ఎంతటి మహానుభావుడో, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో అంతటి పరమధార్మికుడు. శ్వఫల్గుడు ఎంతటి ధర్మాత్ముడు అంటే కొన్ని సంవత్సరముల పాటు వర్షపు చుక్క లేక భూమి అంతా బీడుగా మారిపోతే, చిన్న మొక్క కూడా మొలవకుండా భూమి అంతా ఎండిపోతే, కొన్ని వేల మంది శరీరాలు విడిచిపెట్టేటటువంటి స్థితి ఏర్పడితే, అటువంటి రోజులలో శ్వఫల్గుడు కానీ ఒక్కసారి ఆ దేశంలోకి ప్రవేశిస్తే వెంటనే నల్లటి మబ్బులు ఆకాశం నిండా కమ్ముకుని వర్షం పడేది. అనమిత్రుని యొక్క కుమారుడు, మహాధర్మాత్ముడు. ఒకప్పుడు కాశీపట్టణంలో వర్షాలు లేక క్షామం తాండవిస్తుంటే కాశీరాజు శ్వఫల్గుణ్ణి ఆహ్వానించాడు. అలా ఆహ్వానించినప్పుడు శ్వఫల్గుడు కాశీరాజ్యంలోకి వెళ్ళాడు. ఆ కాశీ రాజ్యంలోకి ప్రవేశించినటువంటి ఉత్తర క్షణంలో వర్షాలు పడ్డాయి. శ్రీరామాయణంలో ఋష్యశృంగుడి గురించి ఎలా చెప్తారో శ్వఫల్గుడు కూడా అంత గొప్పవాడు. మనకి ఇప్పటికీ కూడా శృంగేరి పరిసర ప్రాంతాలలో ఎప్పుడూ వర్షం పడుతూ ఉంటుంది. కారణం ఏమంటే అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆయన తపస్సు యొక్క ఫలితంగా ఇప్పటికీ వర్షములు పడి ఆ ప్రాంతమంతా చల్లగా ఉంటుంది, సతతహరితారణ్యములతో నిండి ఉంటుంది. శ్వఫల్గుడు కూడా అంతటి మహాధార్మికుడు. అటువంటి మహాధార్మికుడైనటువంటి శ్వఫల్గుడు ఒకప్పుడు కాశీరాజు చేత ఆహ్వానింపబడ్డాడు. ఎందుకు ఆహ్వానింపబడ్డాడు అంటే కాశీరాజు యొక్క భార్య గర్భిణి అయి ఉన్నది. అప్పటికి 12 సంవత్సరములు నిండిపోయాయి. 13వ సంవత్సరం వచ్చేసింది. లోపల ఉన్నటువంటి పిల్ల ప్రసవం అవ్వట్లేదు. గర్భంలోంచి ఆ పిల్ల మాట్లాడుతోంది, నేను అమ్మ కడుపులోంచి పైకి రాను అని. కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఈ పిల్లని కారణం అడిగి చెప్పించగలిగినటువంటి ధర్మాత్ముడెవరు అని పరిశీలించాడు. ఒకప్పుడు కాశీపట్టణానికి శ్వఫల్గుడు వస్తే వర్షములు పడ్డాయి. శ్వఫల్గుణ్ణి ఆహ్వానించి తీసుకొచ్చారు. ఆయన వచ్చి మహారాణి కడుపులో ఉన్నటువంటి పిల్లని ప్రశ్నించాడు, అమ్మా నువ్వు ఎందుకు బయటికి రానంటున్నావు అని అడిగాడు. నేటి నుంచి 1 సంవత్సరం పాటు మా నాన్నగారు నియమం తప్పకుండా ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తే కడుపులో ఉన్నటువంటి నాకు అంత గొప్ప దానం చేసినటువంటి నా తండ్రికి ఇల్లాలైనటువంటి నా తల్లి కడుపులో ఉండి పైకొచ్చినటువంటి ఫలితం వస్తుంది. దాని చేత నేను ఒక ఉత్తముడైనటువంటి కుమారుణ్ణి కనగలుగుతాను. అందుకని మా నాన్నగారు 1 సంవత్సరం పాటు ప్రతిరోజు గోదానం చేస్తే 1 సంవత్సరం అమ్మ కడుపులో ఉండి గోదానం చూసి ఆ తర్వాత 3 సంవత్సరముల తర్వాత బయటకు వస్తాను. అప్పుడు కాశీరాజు గారు ప్రతిరోజు గోదానం చేశాడు.
అలా 1 సంవత్సరం అయిపోయిన తరువాత 3 ఏళ్లకి ఆ పిల్ల బయటికి వచ్చింది. గోదానం చేస్తే తప్ప పైకి రానటువంటి పిల్ల కనుక, గోవుల పట్ల అంత భక్తి కలిగిన పిల్ల కనుక, ఆ పిల్లకి గో సంబంధంగా గాంధిని అని పేరు పెట్టాడు. ఆ గాంధిని ఎవరికిచ్చి వివాహం చేయబడాలి, ఆమెకి తగిన భర్త ఎవరు అని